లలిత సహస్రనామాలో ఎన్నో నామాలకు అర్థం తెలుసుకుంటూ వచ్చాం. అమ్మవారి యొక్క వర్ణన పూర్తిగా తెలుసుకుంటూ వచ్చాం కదా! ముందు వీడియోలో అమ్మవారి యొక్క ఎర్రని చీర వర్ణన, అలాగే గాజుల వర్ణన ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ నామంలో మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం? అమ్మవారిని ఎలా మనం తెలుసుకుంటున్నాము అంటే, ఈ నామంలో ఫస్ట్ నామం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట ఇది. ఎందుకంటే దీని డెప్త్ వెళ్ళడానికి నేను ట్రై చేయను. ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్ అనమాట. సో, అందుకే మీకు పైన నామం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లేట్ చేయకుండా నామంలోకి వెళ్ళిపోదామండి. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గోరు దయాంతిత అనమాట. మాధవోరు దయాంతిత అంటే ఏంటి అంటే, ఇక్కడ అమ్మవారి యొక్క తొడల వర్ణన ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. అమ్మవారి తొడలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనకి దేనితో కూడా పోల్చట్లేదు. ఎందుకంటే అది కేవలం కామేశ్వరుడు మాత్రమే తెలుసు అని చెప్పేసి చెప్పేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కామేశ జ్ఞాత అంటే ఏంటంటే, కామేశ్వరుడు తప్ప ఎవ్వరికి దాన్ని చూసే అవకాశం కానీ, సాహసం కానీ చేయరనమాట. ఎందుకంటే అది ఓన్లీ ఇక్కడ అమ్మవారి యొక్క ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత సుందరంగా ఉందని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. కామేశ జ్ఞాత సౌభాగ్య అంటే ఆ సౌభాగ్యవంతమైన ఆ ఒక్క సుందరమైన ఆ ఒక రూపాన్ని చూసే అదృష్టం కేవలం మనకి కామేశ్వరుడికి మాత్రమే దక్కుతుంది. కామేశ్వరుడు అంటే ఎవరు అని అందరూ అనుకోవచ్చు. కామేశ్వరుడు అంటే ఎవరు అంటే, ఎప్పుడైతే మనకి అయ్యవారి సృష్టి యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు, సృష్టిని నడిపిద్దాము, సృష్టిలో కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు అయ్యవారు కామేశ్వరుడి కింద మాట్లాడారనమాట. సో అమ్మవారు కామేశ్వరి కింద మారుతుంది. సో ఇక్కడ అమ్మవారు అయ్యవారు యొక్క వర్ణన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. కామేశ్వరుడు అంటే మనకి చూసే యొక్క శంకర స్వరూపం. ఎలా అయితే మన శివుడు ఎలాగైతే ఉంటాడో లేక విభూతి రేఖలతో అలా మనకి కామేశ్వరుడు కనిపించాడనమాట. కామేశ్వరుడు చాలా అందంగా అలంకరించుకొని ఉంటాడు. లైక్ మనకి విష్ణుమూర్తి అలంకరణ ఎలాగైతే మనకి నగలు అవన్నీ అలంకరించుకొని ఉంటారో, మనకి కామేశ్వరుడు కూడా అంతే అందంగా కనిపిస్తాడనమాట. సో ఇలా భస్మ రేఖలు ఇవన్నీ కాకుండా చక్కగా మంచి మంచి బంగారు మాలలు, బంగారు ఆభరణాలు ధరించుకొని కామేశ్వరుడు దర్శనమిస్తాడనమాట. సో ఆ కామేశ్వరుడు యొక్క ఒడిలో మనకి కామేశ్వరం వరకు వచ్చి ఉంటుంది అనమాట అండి. సో అందరూ చాలా మంది ఇష్టకామేశ్వరి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇష్టకామేశ్వరి పూజ చేసుకుంటూ ఉంటారు. కామేశ్వరి నోము నోచుకుంటూ ఉంటారు కదా! సో వాళ్ళందరికీ కూడా ఈ కామేశ్వరి అమ్మవారి యొక్క వర్ణన ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి. సో ఇక్కడ అమ్మవారి ఎందుకు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అంటే, లైక్ అమ్మవారి ఒక తొడల్ని దేనితో కూడా పోల్చారనమాట. లైక్ ఇప్పుడు ముందు నామాలు అమ్మవారి కళ్ళు పద్మాలుగా ఉంటాయని చెప్పేసి, అమ్మవారి నడుము ఇలా ఉంటుందని, అమ్మవారితో అమ్మవారి ముక్కేమో యొక్క సంపెంగ పువ్వు ఒక ముక్కులా ఉంటుందని చెప్పేసి, ఇలా ఎన్నో వర్ణన చేసుకుంటూ వచ్చాం. కానీ అమ్మవారి తొడల దగ్గరికి వచ్చే మాత్రం ఇది కేవలం చాలా రహస్యమైన పార్ట్ కాబట్టి, ఆ ఒక రహస్యమైన స్థానాన్ని కేవలం మనకి పరమేశ్వరుడు మాత్రమే చూడగలడు కాబట్టి, అందుకే కామేశ అజ్ఞాత సౌభాగ్య అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో ఇంతే నామము. దీని నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకంత యోగ్యత లేదు. అంత వివేకం కూడా లేదనమాట. సో అందుకే నేను ఈ నామం ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట అండి. సో ముందుగా అసలు ఈ నామం రాసిన వశిష్ఠనాథ్ వాగ్దేవతలకి, అలాగే శంకర భగవత్ పాదులకి చాలా మన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇంత సెన్సిటివ్ టాపిక్‌ని ఇంత చిన్నగా మనందరికీ అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో ఏమన్నా నచ్చిందా అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్. సో ఇది చాలా చిన్న షార్ట్ వీడియో అనమాట. ఎందుకంటే ఈ నామం చాలా సెన్సిటివ్ నామం కాబట్టి. ఓకేనా? మళ్ళీ ఇంకో నామంతో కలుసుకుందాం. ఇది మనకి లలిత సహస్రనామం 39 నామం అనమాట అండి. సో నెక్స్ట్ నామం వచ్చి 40 నామం అనమాట. కంప్లీట్‌గా మనకి 40 రోజులు కంప్లీట్ చేసుకుంటాం లలిత సహస్రం స్టార్ట్ చేసి. సో 40th నామం ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.